నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్ విత్ మోనికా. ఎన్ని మోనికాలో. యాక్చువల్లీ ఈరోజు వీడియో న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి, ఇయర్లో లాస్ట్ 2 days కాబట్టి న్యూ ఇయర్ మేకప్ లుక్ చేయాలనుకున్నాను నేను. అదే ఈ బ్లాక్ స్మోకీ ఐ విత్ న్యూడ్ లిప్స్ అనమాట. జనరలీ మనం ఇయర్ మొత్తం కలిపి ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం చేసినా చేయకపోయినా న్యూ ఇయర్ రోజు మాత్రం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్తారు, సో మీకు మంచి మేకప్ కావాలి. అది ఎంత గ్లామరస్గా ఉన్నా ఆ రోజుకి ఎక్స్క్యూజ్ అనమాట, ఎవరు పట్టించుకోరు. సో నేను మీకోసం ఈ బ్లాక్ స్మోకీ ఐ విత్ దిస్ న్యూడ్ లిప్స్ క్రియేట్ చేశాను అనమాట. మీకు కనుక ఈ లుక్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ లుక్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ మేకప్తో స్టార్ట్ చేస్తాను. ఇది స్మోకీ ఐ కాబట్టి ఫాల్ అవుట్ ఉంటే ఆ తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో నేను ఫస్ట్ వెట్ అండ్ వైల్డ్ నుంచి ఈ ఫోటో ఫోకస్ కన్సీలర్ తీసుకుంటున్నాను. ఇందులో నా షేడ్ మీడియం టానీ. అండ్ దీన్ని నేను ఐలిడ్ పైన అప్లై చేస్తాను. ఎప్పుడు ఐ మేకప్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ కన్సీలర్తో కానీ లేదా ఫౌండేషన్తో కానీ మీ ఐలిడ్స్ని సెట్ చేసి ఆ తర్వాత కాంపాక్ట్ పౌడర్తో లేదా లూజ్ పౌడర్తో దాన్ని సెట్ చేసిన తర్వాత మీ మేకప్ స్టార్ట్ చేయాలి, లేదా అది క్రీజ్ అయిపోతుంది అనమాట. మీరు అప్లై చేసే కలర్స్ కూడా కరెక్ట్గా కనిపించవు ఇలా చేయనట్టయితే. ఈ లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని నా క్రీజ్లో అప్లై చేస్తాను. క్రీజ్లో మాత్రమే, ఇక్కడ మిర్రర్లో చూస్తూ చేసుకుంటాను. ఇది క్రీజ్ అనమాట, ఇది క్రీజ్ లైన్. దీన్ని మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను మార్స్ నుంచి ఈ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. నాకు మాట్లాడడానికి ఎందుకు కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇందులో ఈ షేడ్ తీసుకొని నా క్రీజ్లో ఫిల్ చేస్తాను అనమాట. ఈ క్రీజ్ లైన్ని ఫిల్ చేస్తాను ఇదే బ్రష్తో. బ్లాకే వేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వేసేయచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారేమో. అలా చేస్తే మొహం పైన మేకప్ వేసినట్టు ఉండదు, అలికేసినట్టు ఉంటుంది. అలా ఉండకూడదని ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతామన్నమాట. ఓకే, సో క్రీజ్లో బ్లాక్ కలర్ కాస్త ఫిల్ అయిపోయింది. కావాలంటే దీన్ని కొంచెం ఇంటెన్సిఫై చేయొచ్చు. ఈ బ్లాక్ తర్వాత ఒరిజినల్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ సివానా ప్యాలెట్ నుంచి ఈ బ్లాక్ ఫింగర్తో తీసుకొని ఐలిడ్స్ పైన అప్లై చేస్తాను అనమాట. పిగ్మెంటేషన్ చూసారా, ఇట్స్ ఆసమ్. అండ్ ఈ ప్యాలెట్ నేను కొన్నప్పుడు 500 అనుకుంటాను. ఇప్పుడు ఇది 290 or 280 మీకు అమెజాన్లో దొరుకుతుంది అనుకుంటాను. నేను మొన్న ఎక్కడో చూసినట్టు గుర్తుంది. సో మీకు కనుక ఈ ప్యాలెట్ కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఎస్, ఈ ఐలిడ్లో కూడా అదేవిధంగా బ్లాక్ కలర్ని అప్లై చేస్తున్నాను. మై బ్యాక్ ఇస్ భయపడకండి, ఇది ఇలాగే ఉండదన్నమాట. సో దీని తర్వాత నేను మళ్ళీ ఈ బ్రష్ మంచి బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటాను. ఈ ఫ్లఫీ
బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఈ సేమ్ బ్రౌన్ కలర్ని తీసుకొని ఈ బ్లాక్ కలర్ని ఈ బ్రౌన్ కలర్తో ఫిల్ చేస్తాను అనమాట. అంటే హార్ష్ లైన్స్ కనిపించకుండా స్మచ్ చేస్తాను అనమాట. ఎస్, దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? అందుకని బ్రషెస్ వాడతారు ఐ మేకప్ కోసం. మీరు జనరల్లీ కూడా చేసేసుకోవచ్చు, కానీ ఈ కైండ్ ఆఫ్ లుక్ అండ్ క్లారిటీ అందులో రాదనమాట. సో యా, ఐ మేకప్ అయిపోయింది. అండ్ నేను దీన్ని ఇలాగే వదిలేను, భయపడకండి. దీని సంగతి కాసేపు తర్వాత చూస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇలాంటి బ్రష్ తీసుకుని నా ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసుకుంటాను. ఈ మార్స్లో ఈ షేడ్ తోటి ఇది కాస్త మిక్స్ చేసి నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఎస్, ఐబ్రోస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం బేస్తో స్టార్ట్ చేస్తామన్నమాట. బేస్ అంటే ఫస్ట్ ప్రైమర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్లూ హెవెన్ నుంచి స్టూడియో పర్ఫెక్ట్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది సిలికాన్ బేస్ ప్రైమర్ అనమాట. ప్రైమర్ తీసుకున్నాను, ఇంత చిన్న అమౌంట్ సరిపోతుంది. ఇది సిలికాన్ బేస్ ప్రైమర్. సో ఇది మీ ఫేస్ పైన ఫౌండేషన్ని స్టిక్ అయ్యేటట్టు బాగా హెల్ప్ చేస్తుంది. మీకు పోర్స్ ఎక్కువగా ఉండే ప్లేస్లో ప్రైమర్ని కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేయండి. ఆ పోర్స్ని ప్రైమర్ ఫిల్ చేస్తే మీకు మేకప్ వేసుకున్నప్పుడు డిఫికల్టీ ఉండకుండా ఉంటుంది అనమాట. న్యూ ఇయర్ మేకప్ కాబట్టి ఇది ఎక్కువసేపు ఉండాలి. జనరల్లీ న్యూ ఇయర్ అప్పుడు బయటికి వెళ్ళే ప్లాన్స్ అవి చేస్తూ ఉంటారు కదా. సో ఎక్కువసేపు మీ మేకప్ మీ ఫేస్ పైన ఉండాలనుకున్నప్పుడు ప్రైమర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫౌండేషన్ కోసం ఈ లోటస్ హెర్బల్స్ నుంచి ఈ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. దీనిలో నా షేడ్ 04. కొంచెం ఒక చిన్న పంప్ ఫౌండేషన్ తీసుకొని నా ఫేస్ పైన డాట్స్గా అప్లై చేసి బ్రష్తో దీన్ని బ్లెండ్ చేస్తాను. మీకు కనుక ఫేషియల్ హెయిర్ ఉన్నట్టయితే మీరు ఎప్పుడు ఫౌండేషన్ కానీ ఏ మేకప్ ప్రోడక్ట్నైనా ఇలా డౌన్వర్డ్స్ డైరెక్షన్లో బ్లెండ్ చేయండి. అప్పుడు మీ హెయిర్ స్టాండ్ అయ్యి ఫేస్ పైన కొంచెం డిస్టర్బింగ్గా కనిపించకుండా ఉంటుంది అనమాట. మీరు కనుక ఇలా స్టిప్లింగ్ మోషన్లో ఫౌండేషన్ అప్లై చేస్తే మీ ఫేషియల్ హెయిర్ మీ ఫేస్ పైన కనిపిస్తుంది అనమాట. అది చూడడానికి కొంచెం బాగోదు. అందుకు ఫౌండేషన్ అప్లై చేసేసాను. నేను కన్సీలర్ అప్లై చేస్తాను. అదే వెట్ అండ్ వైల్డ్ నుంచి ఈ ఫోటో ఫోకస్ కన్సీలర్ తీసుకుంటున్నాను. దీన్ని ఐస్ పైన అప్లై చేస్తాను. నా మిర్రర్ నాకు దొరకట్లేదు, అదే వెతుక్కుంటున్నాను. ఈ కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నాను. నేను కన్సీలర్ ఇక్కడ ఎందుకు అప్లై చేశానంటే ఈ
ఐ షాడో చూసాం కదా, దానిలో అయినా ఎక్సెస్గా షేప్లెస్గా కనిపిస్తే దాన్ని కన్సీలర్ కవర్ చేస్తుంది అనమాట. ఇంత కష్టపడి ఇంత మేకప్ ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి మనకి ఇయర్ మొత్తం బయటకు వెళ్ళాలనిపించినా అనిపించకపోయినా న్యూ ఇయర్ రోజు బయటకు వెళ్తామన్నమాట. అది ఎందుకో నాకు తెలీదు, జనరలీ ఇట్ హ్యాపన్స్. అప్పుడు చాలా చాలా ఫోటోలు తీసుకుంటాం కాబట్టి ఆ ఫొటోస్లో మనం బాగా కనిపించాలి కాబట్టి. సో ఈ కన్సీలర్ కొంచెం లైట్ షేడ్లో ఉంది కాబట్టి నా ఫేస్ దీంతో పాటే హైలైట్ కూడా అయిపోయింది. ఇది కాసేపటికి నా ఫేస్ పైన ఆక్సిడైజ్ అయ్యి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంతగా కనిపించినా మీరు ఏం భయపడకండి, ఏం పర్లేదు. అండ్ నాకు హైపర్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి కనిపించేలా ఫేస్ మేకప్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ మేకప్ని కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేస్తాను అనమాట. ఇది నా చేతిలోనే ఉంది. ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని యాక్చువల్లీ మీరు కొనే మొత్తం మేకప్ కన్నా ఎగ్జాక్ట్లీ మీ కలర్లో మీరు కొనుక్కోవాల్సిన మేకప్ ప్రోడక్ట్ వచ్చి కాంపాక్ట్ పౌడర్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత మేకప్ వేసినా ఏం చేసినా ఫైనలీ మీకు మీ ఫౌండేషన్ షేడ్ మ్యాచ్ కాకపోయినా పర్లేదు, ఫైనల్గా మీ ఫేస్ పైన బయటికి కనిపించేది కాంపాక్ట్ పౌడర్ మాత్రమే అనమాట. ఈ షేడ్ ఎప్పుడు మీ ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటే, మ్యాచ్ కాకుండా తీసుకుంటే చూడడానికి బాగుంది అనమాట. ఇప్పుడు మనం బ్రాన్జింగ్ చేయాలి. ఈ టెక్నిక్ నుంచి మెగా బ్రాన్స్ తీసుకుని నేను నా ఫేస్ని కాంటోర్ చేస్తాను అనమాట. కాంటోర్ చేయడానికి మళ్ళీ ఇదే బ్రష్ తీసుకున్నాను. నేను ఈ బ్రౌన్ షేడ్ తీసుకుని ఇక్కడ డబుల్ చిన్ ఉన్నట్టయితే దాన్ని కూడా బ్రాన్స్ చేసేయండి. అండ్ నోస్ కూడా కౌంటర్ చేస్తాను. ఇప్పుడు ఫింగర్ తోటి చేసేస్తాను. లైట్ షేడ్ తీసుకుంటున్నాను. ఎస్, నా నోస్లో షేప్ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? తెలుస్తుంది, నాకు తెలుసు. అండ్ ఈ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బ్లష్ అప్లై చేస్తాను అన్నమాట. నేను ఇదే శివానా కలర్స్ ప్యాలెట్లోంచి ఈ పీచ్ షేడ్ తీసుకుంటున్నాను. ఈ పీచ్ షేడ్ తీసుకుంటున్నాను. దీన్ని నేను బ్లష్గా అప్లై చేస్తాను. ఈ మిర్రర్ క్లోజ్ అయిపోతుంది, నేను ఓపెన్ చేసుకుంటున్నాను.
సో ఈ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను అండర్ ఐస్కి ఈ మేకప్ అయిపోయింది కాబట్టి నేను ఫాల్స్ ఐ ల్యాషెస్ అప్లై చేస్తాను. ఇప్పుడు నేను మేబ్లిన్ నుంచి హైపర్కల్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కారా తీసుకుంటున్నాను. దీంతో ఈ ఒరిజినల్ ల్యాషెస్ని ఫాల్స్ ల్యాషెస్ని కలుపుతామన్నమాట. మేకప్ ఆల్మోస్ట్ మొత్తం మేకప్ అయిపోయింది. ఇప్పుడు నేను కిస్ బ్యూటీ నుంచి న్యూడ్ కలర్ లిప్స్టిక్ తీసుకుంటాను. దీన్ని నా లిప్స్ పైన అప్లై చేస్తాను. బ్లాక్ స్మోకీ ఐకి ఎప్పుడు న్యూడ్ లిప్సే సూట్ అవుతాయి. ఈ న్యూడ్ నా పైన అంత న్యూడ్గా కనిపించదు, సో నేను ఇంకో లిప్స్టిక్తో దీన్ని టాప్ చేస్తాను. ఇప్పుడు నేను అదే కిస్ బ్యూటీ నుంచి డార్కెస్ట్ షేడ్ తీసుకొని జస్ట్ నా లిప్స్ పైన లైట్ కోట్ ఒకటి వేస్తాను. యా, ఇప్పుడు కలర్ కొంచెం ఓకేగా ఉంది. సో అంతే, నా మేకప్ అయిపోయింది. ఇప్పుడు నేను నా హెయిర్ కంప్లీట్ చేసుకొని మీకు కనిపిస్తాను. చూసాక ఇదన్నమాట నా న్యూ ఇయర్ స్పెషల్ బ్లాక్ స్మోకీ ఐ విత్ న్యూడ్ లిప్స్. మీకు కనుక ఈ లుక్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట కొట్టేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో నాకు తెలిసి ప్రాబబ్లీ నేను ఇంకో వీడియో చేయకపోవచ్చు ఈ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. అప్పటి వరకు విష్ యూ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, నేను ఇలాగే హ్యాపీగా వీడియోస్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఇన్ నెక్స్ట్ ఇయర్. బాయ్.